ఈ నెల 16కు క్లారిటీ వచ్చేస్తుంది రాజ్యసభ వ్యవహారం. ఈలోపు ఎవరు వండి వార్చి వడ్డించుకోవడం ఎవరిష్టం వాళ్ళది. ప్రస్తుతానికైతే 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో 3 తెలుగుదేశం, 1 జనసేన అని ఒక రకంగా, రెండో పక్కన 2 తెలుగుదేశం, 1 జనసేన, 1 బీజేపీ అని మరొక పక్కన నడుస్తుంది. మరి బీజేపీ అధినాయకత్వం వదిలేసిందా, మాకేం అక్కర్లేదులే రాజ్యసభ అనేది తెలియదు. ఎందుకంటే క్రిందటిసారి అయితే 4 2 తీసుకున్నారు వాళ్ళు. అయితే అది బీజేపీ కాన్సెప్ట్తో రాజీనామా చేసిన వాళ్ళు కాబట్టి. కానీ తెలుగుదేశం 2 తీసుకుంది. ఇప్పుడు 4 ఇస్తే 4లో మిత్రపక్షమైనటువంటి బీజేపీకి 1 ఇవ్వదా, జనసేనకి ఇచ్చేసి ఊరుకుంటుందా? అప్పుడు మరి బీజేపీ ఊరుకుంటుందా అనేది చూడాలి. ఇప్పుడైతే అది ఒక ఎత్తు. దాంట్లో పోటీ పడుతున్న వాళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు. యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి, గల్లా జయదేవ్ దగ్గర నుంచి, భాష్యం రామకృష్ణ దగ్గర నుంచి, డబ్బులతో కొంతమంది, పలుకుబడితో కొంతమంది, రికమెండేషన్లతో కొంతమంది బాబుని వెంటనే ప్రెషర్ చేస్తున్నారు. మరోవైపున లోకేష్ తమను చూసుకుంటాడన్న ధైర్యంతో సానా సతీష్, రాజేష్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ బీజేపీ 3వ తీసుకుపోతే అప్పుడు 3వ చంద్రబాబు గారు ఎవరి పేరు చెప్తే అప్పుడు అవ్వాలి. లోకేష్ కాన్సెప్ట్లు అయితే వీళ్ళిద్దరూ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే చర్చ ఏంటంటే 4 ఇప్పుడు మొన్ననే లోకేష్ చెప్పారు మహిళా రిజర్వేషన్లు 33% అనేది. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకైనా ఇప్పుడు దీనికి రాదా, అలాగే స్థానిక సంస్థలకు కూడా లేదా అంటే అవునని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఏం జరుగుద్దో చూడాలి.